హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ మన కిచెన్లో చాక్లెట్ కప్ కేక్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ కప్ కేక్స్ కూడా మోల్డ్స్ లేకుండా, అలాగే మోల్డ్స్లో, పేపర్ టీ కప్స్లో, సిలికాన్ మోల్డ్స్లో, పేపర్ మోల్డ్స్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దామండి. మరి ఈ కేక్స్ అనేవి చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా ఉంటాయి. చూడండి, ఇదైతే నేను సిలికాన్ మోల్డ్లో బేక్ చేసింది. ఇంత ఈజీగా కూడా బేక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నెక్స్ట్ ఇది పేపర్ టీ కప్స్లో బేక్ చేసుకుందండి. దీన్ని కూడా చాలా ఈజీగా మనం డీమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పేపర్ టీ కప్స్లో చేసుకున్నది కూడా ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా ఉందో. నెక్స్ట్ చూడండి, పేపర్ మోల్డ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్లో. ఇలాగా పేపర్ మోల్డ్లో కూడా మనం ఈ విధంగా ఎంతో సాఫ్ట్గా, స్పంజీగా ఉండే కేక్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ పేపర్ కప్లో కూడా మనం ఎంత చక్కటి కేక్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ సిరామిక్ టీ కప్స్ మన ఇంట్లో ఉండేవే, వీటిలో కూడా మనం ఈ విధంగా కేక్స్ని బేక్ చేసుకోవచ్చు అనమాట. వీటిని డీమోల్డ్ చేసుకోకుండా డైరెక్ట్గా స్పూన్తోనే ఈ కేక్స్ని చక్కగా తినేసేయచ్చు. ఎటువంటి మోల్డ్స్ కూడా లేకుండా డైరెక్ట్గా ఇలాగా ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న బౌల్స్లో కూడా మనం బ్యాటర్ని వేసుకొని చక్కటి కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. వీటిని చూడండి, ఈ విధంగా స్పూన్తోనే చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, లోపల కూడా ఎంత స్పంజీగా, ఎంత చక్కగా బేక్ అయినాయో. మరి ఇన్ని రకాలుగా, ఇంత చక్కగా ఇంట్లోనే మనం బేకరీ స్టైల్లో ఈ కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా, డెలీషియస్గా ఉంటాయి. మరి ఇంత డెలీషియస్ చాక్లెట్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ముందుగా మనం ఈ కప్ కేక్స్ కోసం ఇలాగ ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోవాలి. మరీ చల్లటి పాలు కాకుండా. ఇలాగ ఒక కప్పు పాలను తీసుకొని ఇందులో నిమ్మరసం కానివ్వండి, లేకపోతే వైట్ వెనిగర్ ఉంటుంది కదా, ఈ వెనిగర్ని ఒక 2 టీ స్పూన్లు వేసుకుందాము. నిమ్మరసాన్ని అయినా సరే 2 టీ స్పూన్ల వరకు ఇలాగ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగ వెనిగర్ని కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకోవడం వల్ల మీకు పాలు అనేవి కొంచెం విరిగినట్టుగా కూడా అయితే ఈ టెక్స్చర్లో ఉంటే మన కేక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగ ప్లేట్తో కవర్ చేసి పెట్టుకుందాము 10 నిమిషాల వరకు. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాము. అందుకు ఇంకొక బౌల్ని తీసుకొని ఇలాగ జల్లెడని పెట్టుకొని ఇందులో 1.5 కప్ మైదాని వేసుకుందాము. ఇలాగా 1.5 కప్ మైదాని వేసుకున్నాము. చూడండి, నెక్స్ట్ ఒక 3/4 కప్ చక్కెర పొడిని తీసుకుందాము. షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఇలాగా షుగర్ పౌడర్ని తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక 1/2 కప్ కోకోవా పౌడర్ని తీసుకుందాము. మరి చాక్లెట్ కప్ కేక్స్ అంటున్నాం కాబట్టి 1/2 కప్ ఇక్కడ మనం కోకోవా పౌడర్ని యూస్ చేసుకుంటున్నాము. నేను ఇలాగా క్యాడ్బెరీ కోకోవా పౌడర్ని యూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక చిటికెడంత సాల్ట్. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఈ చాక్లెట్ కేక్స్లో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి ఈ బౌల్లోకి మనం జల్లించేసుకుందాము. ఈ విధంగా జల్లించేసుకోవాలి. మరి డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం బ్యాటర్ని మిక్స్ చేసుకుందాము. చూడండి, మనం వెనిగర్ వేసి పాలను ఇలాగా మిక్స్ చేసి పెట్టాం కదా, ఇలాగా చూసారు కదా, కొంచెం విరిగినట్టుగా ఉంటాయి. ఈ టెక్స్చర్లోనే ఉండాలన్నమాట మనకు పాలు అనేవి. ఇప్పుడు ఇందులో రిఫైన్డ్ ఆయిల్ని 1/2 కప్పు వేసుకుందాము. అలాగే ఒక ఎగ్ని కూడా వేసుకుందాము. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఎగ్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీ కేక్ అనేది చాలా సాఫ్ట్గా, స్పంజీగా ఉంటుంది. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ని వేసుకుందాము. కొన్ని చుక్కల వెనిల్లా ఎసెన్స్ని వేసుకోవచ్చు. వేసుకొని హ్యాండ్ విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము, మిక్స్ అయిపోయేటట్టు. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ లంప్స్ లేకుండా
స్మూత్గా వచ్చేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకుంటూ పోసుకోవాలి, ఒకేసారిగా మొత్తం వేసుకోకుండా. ఇలాగా మొత్తం మనం వేసేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. చూసారు కదా మన బ్యాటర్ ఇంత చక్కగా మిక్స్ అయిపోయిందో. కొంచెం థిక్గా అనిపించినట్లయితే మీరు ఇక్కడ మళ్ళీ కొంచెం పాలను యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను జస్ట్ ఒక 2 టీ స్పూన్ల పాల వరకు యాడ్ చేస్తున్నాను. ఇలాగా పాలను పోసుకొని లమ్స్ లేకుండా మంచి సిల్కీ స్మూత్ బ్యాటర్ లాగా ఉండేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది. మంచి పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు బ్యాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోవడం కోసం ముందుగా మనం బేక్ చేసుకునే గిన్నెని ప్రీహీట్ చేసుకుందాము. ఒకవేళ మీరు మైక్రో ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు మైక్రో ఓవెన్ని కన్వెక్షన్ మోడ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒక పెద్ద గిన్నెని కానివ్వండి, కడాయిని కానివ్వండి, ప్రెషర్ కుక్కర్ని కానివ్వండి తీసుకొని ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ఇలాగ ఒక స్టీల్ స్టాండ్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో ఇలాగ ఒక ప్లేట్ని కూడా మనం పెట్టుకుందాము. ఈ విధంగా ప్లేట్ని కూడా పెట్టేసుకొని లిడ్తో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాము. ఈ లోపల మనం మోల్డ్స్లో బ్యాటర్ని ఫిల్ చేసుకుందాము. చూడండి, మరి ఈ కప్ కేక్స్ని మోల్డ్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి మోల్డ్స్లో ఈ కేక్ని బేక్ చేసుకోవచ్చో కూడా చూద్దాము. చూడండి, ఇలాగా పేపర్ టీ కప్స్లో బేక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ బౌల్స్లో కూడా బేక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా సిరామిక్ టీ కప్స్లో బేక్ చేసుకోవచ్చు. ఇవి సిలికాన్ మోల్డ్స్ అండి. ఇవి రీయూజబుల్, వాష్ చేసుకుని మళ్ళీ వీటిని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి పేపర్ మోల్డ్స్. మనం ఎక్కువగా మార్కెట్లో తీసుకునే ఇలాంటి పేపర్ కప్స్లోనే మనకి కప్ కేక్స్ దొరుకుతూ ఉంటాయి కదా. ఇలాంటి కప్ కేక్స్లో కూడా మనం చక్కగా ఈ కేక్స్ని బేక్ చేసుకోవచ్చు. మైక్రో ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు ఇలాగా మోల్డ్స్ ట్రే అనేది కూడా దొరుకుతుంది. ఆ ట్రేలో ఫిల్ చేసుకొని మైక్రో ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్నిట్లో కూడా ఎలా బేక్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఈ పేపర్ మోల్డ్స్లో ఫిల్ చేసుకుందాము. ఈ పేపర్ కప్స్కి నేను బేస్ కోసం ఇలాగా బౌల్ని తీసుకుంటున్నాను. ఇందులో పెట్టుకొని ఇప్పుడు ఇందులో బ్యాటర్ని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో బ్యాటర్ని మోల్డ్కి హాఫ్ వరకే ఫిల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మళ్ళీ ఫ్లఫీగా అవుతాయి కాబట్టి మరీ ఎక్కువగా ఫిల్ చేసుకోకూడదు. ఇలాగా హాఫ్ వరకు లేకపోతే 3/4 వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ సిలికాన్ మోల్డ్స్లో కూడా మనం ఫిల్ చేసుకుందాము. ఈ సిలికాన్ మోల్డ్స్ని కూడా కాస్త లైట్గా ఆయిల్తో ఇలాగా గ్రీస్ చేసుకుందాము. చేసుకొని ఇందులో కూడా మనం బ్యాటర్ని ఫిల్ చేద్దాము. ఇలా సగం వరకే చేసుకోవాలి. చూడండి, డైరెక్ట్ బౌల్స్లో కూడా వేసుకుందాము. ఈ బౌల్స్ని కూడా సేమ్ ఇలానే ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఈ బౌల్స్లో కూడా సగం వరకే ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్స్ని మనం ప్రీహీట్కి పెట్టుకున్న గిన్నెలో పెట్టుకుందాము. ఫస్ట్ ఇలాగా డైరెక్ట్ బౌల్స్ని పెట్టుకుందాము. ఇలాగా పేపర్ మోల్డ్స్ వేసుకున్న వాటిని కూడా పెట్టేసుకుందాము. నెక్స్ట్ సిలికాన్ మోల్డ్స్ని కూడా, సిలికాన్ మోల్డ్స్ని ఇలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. లేకపోతే మీరు బేస్కి కావాలనుకుంటే వీటిని కూడా మీరు ఇంకొక బౌల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చక్కగా పెట్టేసుకొని లిడ్తో కవర్ చేసుకొని 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని బేక్ చేసుకోండి. మీ కప్ కేక్స్ అనేవి చక్కగా రెడీ అయిపోతాయి. చూడండి, నెక్స్ట్ మనం ఈ సిరామిక్ కప్స్లో కూడా ఫిల్ చేద్దాము బ్యాటర్ని.
అలాగే ఈ పేపర్ టీ కప్స్లో కూడా సేమ్ ఇలానే హాఫ్ కప్పే ఫిల్ చేసుకోవాలి. ఇలాగా టీ కప్స్లో కూడా హాఫ్ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని ఇలాగా మోల్డ్స్లో కూడా వేసుకొని మీరు కేక్ని చక్కగా తయారు చేసేసుకోవచ్చు. లేకపోతే ఇలానే మిగిలిన పేపర్ కప్స్లో లేకపోతే మీ దగ్గర ఏ కప్స్ ఉంటే వాటిలో ఫిల్ చేసుకొని ఈ కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకొని మీరు ఈ కప్ కేక్స్ని డైరెక్ట్గా అయినా సరే బేక్ చేసుకోవచ్చు. లేకపోతే చూడండి ఏదన్నా డ్రై ఫ్రూట్స్ని తీసుకొని క్రష్ చేసుకొని ఇలాగ టాపింగ్లో కూడా వేసుకోవచ్చు. ఇలాగ టాపింగ్ చేసుకొని కూడా కేక్స్ని చక్కగా బేక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ప్యాన్ని పెట్టుకొని సేమ్ ఇలానే ప్రీహీట్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఇందులో పెట్టుకున్నాను. వీటిని కూడా 15 నుంచి 20 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే ఈ కప్ కేక్స్ కూడా రెడీ అయిపోతాయి. బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత మరీ మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదు. వెంటనే బేక్ చేసుకుంటేనే మీ కేక్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూడండి 20 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం కేక్స్ ఎలా బేక్ అయినాయో చూద్దాము. వావ్, చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, ఎంత చక్కగా బేక్ అయ్యాయో. చూడండి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలాగా సెంటర్లో ఇన్సర్ట్ చేసి చూసుకుందాము. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. అంటే మన కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ఇప్పుడు మనం వీటిని తీసుకొని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాము. చూడండి నేను ఇంకొక ప్యాన్లో పెట్టుకున్న కేక్స్ అన్ని కూడా చక్కగా బేక్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా తీసుకొని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాము. చూడండి మన డెలీషియస్ చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా చక్కగా రెడీ అయిపోయినాయో. నేను ఇలాగ మిగిలిన బ్యాటర్ని మోల్డ్లో వేసుకొని ఈ విధంగా కేక్ని కూడా బేక్ చేసుకున్నాను. ఈ విధంగా 2 రకాలుగా ఈ బ్యాటర్తో మీరు కప్ కేక్స్ కావాలంటే కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా డైరెక్ట్ కేక్ని అయినా సరే మోల్డ్లో వేసుకొని మీరు బేక్ చేసుకోవచ్చు అనమాట. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మీరు డీమోల్డ్ చేసుకొని ఎంజాయ్ చేయడమేనండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఇంత టేస్టీ చాక్లెట్ కప్ కేక్స్ని తప్పకుండా కూడా ఇలాగ ట్రై చేయండి. ఇలాగ మీ దగ్గర ఏ ఉంటే ఆ మోల్డ్స్లో మీరు ఇలాగ కేక్ని బేక్ చేసుకోవచ్చు. అందుకోసమే నేను ఇలాగ ఇన్ని రకాలుగా చూపించాను అనమాట. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా డెఫినెట్గా ఈ చాక్లెట్ కప్ కేక్స్ని ఇలాగ ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.